చెమ్మ చెవుడి చెట్టు కింద అమ్మను ప్రవారవ శబాస్. చెమ్మయవుడి చెట్టు కింద అమ్మను ప్రవడుతుండ అది ఎండలి ఎదు రాత్రి కాదు ఎగు సుక్క వడవంగాల పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. భీమ్లా నాయక్. ఈ 4 ముక్కలు పాడినగా చాలా గొప్పగా పిలిచింది, సంతోషమైంది. దేశానికే గుర్తయిన ఈ పాట పాడినాక పవన్ కళ్యాణ్ సార్ పుణ్యము అది. ఆ పాట పాడించినందుకు మరీ దండాలు. మన హరికృష్ణ సార్ గారికే నమస్కారం. సంతోషం, చాలా మంచిగా ఉంది. నేను 12 రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు, నమస్కారం. చూడలే కానీ నేను ఈ రంగయ్య సారే నా కిందల మీద పాట పాడి 200, 500 బొక్కులు కాగితాల బొక్కు రాసి 12 మెట్ల శిల్క కిన్నెర అని పేరు పెట్టాడు. 12 మెట్ల శిల్క కిన్నెర. ఇది మా తాతలు చేసిందంట. ఈ కిన్నెర శిల్క ఎవరికి రాదు. అయితే ఈ ఆ పాట పాడే ఎట్లా పాట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి రంగా. నేను పాలమూరు జిల్లా కర్షక గీతాల మీద ఎంఫిల్ చేశాను. జానపద కథాగేయాల మీద పిహెచ్డి చేశాను. కానోళ్ళది దినమున్నది, పోలీసుల గస్తున్నది, తెలుగొల్ల పిల్లగానికి దొంగ బుద్ధి వద్దబ్బ. ఓరోరి సాయన్న, ఓ పండుగ సాయన్న, పుట్టింది మెరుగునిపల్లి, పెరిగింది ఇక మెరుగునిపల్లి. ఇయాల రేపట్ల బెస్తారమో దినమున్నది, మొగులాలికి కందూరలు చేపిస్తని మొక్కిండు, మొగులాలికి కందూరలు చేపిస్తని మొక్కిండు. ఏటాలెక్కడున్నాయిరా ఓ పండుగ సాయ్. ఇలాంటి అద్భుతమైనటువంటి జానపద కథాగేయాల మీద పిహెచ్డి చేసే అవకాశం మా గురుగారు ప్రొఫెసర్ తంగడి కిషన్ రావు గారు, తెలుగు యూనివర్సిటీ వీసీ గారు రిటైర్ అయ్యారు. ఇటువంటి మొగలయ్య గారు 2010లో సంచారం చేసే కళాకార భిక్షుగాయకుడు. యాక్చువల్లీ ఊరూరు తిరిగి పాటలు పాడుకుంటూ ఆ పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి శ్రమజీవనాన్ని, వీరత్వాన్ని అద్భుతంగా ప్రజలకు పంచేటోడు. ఇప్పుడు ఈయన భీమ్లా నాయక్ సినిమా పాడింది మియాసావు అని ఒక అద్భుతమైనటువంటి వీరుడు, సూర్యుడు, పానగల్లి సంస్థానంలో ఉన్నటువంటి ఒక వీరుని గురించి, ఆయన ముస్లిం అయిన హిందూ దేవాలయాలు కట్టించినటువంటి వీరుని గురించి ఆ ట్యూన్ తీసుకొని భీమ్లా నాయక్లో పాడడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పాటలు. ఈ కిన్నెర కళాకారులు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువ చిలుకను ఆడిపించే కళాకారు నేను ఒక్కడే అని 12 మెట్ల చిలుక కిన్నెర అని ఒక పుస్తకం, ఒక 100-200 పేజీల పుస్తకం రాశాను. దాదాపుగా ఒక 100 ఇంటర్నేషనల్ సెమినార్ చేసినాను. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినాను. ఇటువంటి కళాకారులను పరిచయం చేయడం నాకు ఇష్టం. వీళ్ళలో కూడా గొప్ప పాట ఉంది. భిక్షుకులు కాదు, జానపద రక్షకులు అని ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అంటారు. కాబట్టి వీళ్ళు లేకపోతే ఆ కథాగేయాలు లేవు, కాలగర్భంలో కలిసిపోతాయి. కాబట్టి నాకు ఇష్టం అంతే. జానపదం నా ప్రాణపదం. శ్రమైక జీవన సౌందర్యం నుంచి ఉద్భవించినటువంటి పాటల ప్రవాహం మనసు పొంగినప్పుడు, గుండె చెదిరినప్పుడు పదాలు పెదాలపై దొర్లుతాయి, పాటలై పరిమళిస్తాయి. ఏటిగట్లు, ఎలమందలు, ఆమని పిలుపులు, ఓపిల్లల పాటలు, ఓపల్లిల పాటలతో మమేకమైంది శ్రమజీవమైన కిన్నెర పాట. అద్భుతమైనటువంటి కిన్నెర పాట. గట్టిగా చప్పట్ల మధ్య మొగలయ్య కిన్నెర పాట. ధన్యవాదాలు. ఈ వేదికనిచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. డాక్టర్ రంగయ్య సార్ ఇలా మాట్లాడదలుచుకుంటే తెల్లారిదాకైనా మాట్లాడిన మాట మాట్లాడుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చిన అందరికీ గట్టిగా చప్పట్ల మధ్య కళాకారునికి బిగ్ క్లాప్స్. 12 మెట్ల చిలుక కిన్నెర. మూట కట్టుకొని ఆ తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, అర్ధగిరి దేశాల పోటీ తిరిగినాం. ఏంటి గిట్ట తిరుగుతున్నాడు అని అనుకుంటే ఓ బొక్కు రాసి పెట్టిండు. అన్ని 7 పాటలు పాడితే ఆడ అటువంటి దేశాలు తిరిగి, రైల్లో పోయినాం, విమానాల మీద పోయినాం, హెలికాప్టర్ అంతా తిరిగినాం. శబాసమ్మ ఒక్కసారి నమస్కారం పెట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. శబాస్. జాతర పోదామా అమ్మ, అంగడి పోదామా వారవా. జాతర పోనీకి చేతుల పైకవు లేదయ్యా పిల్ల.
దాదిమాన్ ధర్మశాల సీతమ్ముండే పరమశాల దాదిమాన్ ధర్మశాల సీతమ్ముండే పరమశాల రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తాం మనం. ఆడేటప్పుడు అంచు సీర పాడేటప్పుడు పట్టు సీర గుండమూల కొయ్యేటప్పుడు గురిగిందా సీరే అమ్మ. నమస్కారం. ఈ పాటలు పాడిన ఈ సారులు కూడా సినిమాలో ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి కళాకారునికి. నాకు పిహెచ్డి ఇచ్చింది ప్రొఫెసర్ తంగడి కిషన్ రావు గారు, కానీ సినిమా పరిచయం చేసింది అంటూ వేముగంటి గారు. ఆయనకు 6 నంది అవార్డులు వచ్చినాయి. మొట్టమొదటి వీరంగం సినిమాలో సహాయ రైటర్గా, ఇప్పుడు మర్రిచెట్టి సినిమాకు రైటర్గా ఫైటర్గా పరిచయం అయ్యాను మీకు. మన పులగం రామచంద్రరెడ్డి గారు తెలంగాణ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఔత్సాహికులైనటువంటి కొత్త కొత్త నూతనంగా తమ యొక్క భావాలను తెరపై చూడాలనుకుంటే ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ మా ఫిలిం ఇప్పుడున్న ఫెస్టివల్కు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మీ డాక్టర్ దాసరి రంగ అందరికీ నమస్కారం. ఈ సారోళ్ళు చెన్నై వచ్చిండ్రు. చెన్నైలో ఈ సారోళ్ళు గుర్తుపట్టే సినిమాలో ఉన్నారు. చెన్నైలో చూసిన చెన్నైలో మేము అక్కడ పాట పాడినాం. చెన్నైలో చాలా రోజులు. ఇది పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట. ఆ చెన్నైలో చాలా 100 మంది 1000 మందితోని పాట పాడి ఆ సారోళ్ళు కూడా అక్కడ నటించిండ్రు. వాళ్ళు నేను చూసిన గుర్తుపట్టిన అట్లా ఉండాలి, కళను బతికియాలి, ఇట్లా ఉండాలి. మీ లేక తప్పకుండా చేయాలి. రంగయ్య సార్ లేక ఇట్లా చేసి పాటలు కళలు అంటే ఇష్టము. బొడ్డమ్మ పాట, బుడ్డ పాట, ఒలుపుల పాట, ఆట పాట, నాటక అటువంటి దాంట్లకు బాగా కాయసపడతాడు. ఎన్ని రూపాయలైన ఖర్చు పెట్టి పిచ్చిగా తిరిగి ఆ కళను బయటికి తెస్తాడు. తప్పకుండా అట్లా తేవాలి. కళలు బతికించాలి. కళలు మరీ బతకాలి. నా లేక కళాకారులు కావాలి. వాళ్ళకు కూడా ఇంకా పద్మశ్రీ అవార్డు రావాలి. నా పేరు గొప్ప పేరు పొందిన నా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. సంతోషం. కళ బాగా మాయమైపోతుంది అనుకున్నా పోదు. నా పిల్లలు నేర్చుకున్నారు. ఇది కిన్నెర ఆనంకాయలు 500 సంవత్సరాల కళ. 500 సంవత్సరాల కళను మా తాతల పేరు మీద కవిత్వం రాసి పెట్టిండు. ఆ సారు ఇంకా పంచలే. ఈ రవీంద్ర పాత్రలనే బొక్కు పంచుతాడు. మన 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 సారు మన ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి సారు చేతుల మీద అప్పుడు నాకు సమ్మానమైంది. సంతోషం. బాగుంది. నమస్కారం. సంతోషం. మీకు అందరికీ ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా కళకు, నా పరిశోధనకు మా తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు సేవ్ కల్చర్, సేవ్ నేచర్, సేవ్ వరల్డ్ మా మర్రిచెట్టి సినిమాలు కూడా ఈ కళాకారులందరినీ చూపించడం జరిగింది. కాకపోతే కళ కోసం కాదు, ప్రజల కోసం అన్నట్టుగా నేను ఎక్కువ మాట్లాడినందుకు సారీ. ఎందుకంటే కళల గురించి చెప్పాలి కాబట్టి ఈ టైటిల్ సాంగ్ మొగలైతేనే వాడిపించినాం. మర్రిచెట్టి సినిమాలో కాసేపట్లో ప్లే చేస్తామని చెప్పారు. కాబట్టి మా సినిమాను ఆస్వాదించండి. మర్రిచెట్టు సినిమా డైరెక్టర్ వేమగంటి గారికి ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మొగలయ్య గారు అండ్ రంగయ్య గారు. గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. సో వయసుతో సంబంధం లేకుండా ఆయన పొందిన అచీవ్మెంట్ సార్ నిజంగా చాలా గ్రేట్. సో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే గొప్ప వ్యక్తులు అని ఆయన సంస్కారం ఈ వేదిక సాక్షిగా ఈరోజు ప్రూవ్ చేసిన మొగలయ్య గారికి ధన్యవాదములండి. నౌ ఐ రిక్వెస్ట్ ఆశ్రిత మేడం ఆన్ టు ద స్టేజ్ టు గివ్ 3 more honorable awardees. So I'll call upon to the stage the awardees. Please come on to the stage. Tarun Kumar garu and Achyut Kovid garu and Rakesh Noyaram garu for the best short film Manipuri film, and Tarun Kumar garu on to the stage, and Achyut Kovid garu for the short film Jenda. Big round of applause and congratulations and all the best for your future success. So I request on to the stage all the awardees to receive the awardees from the Ashrita ma'am. సినీ ప్రస్థానంలో ఒక వెలిగిన ఆశ్రిత మేడం చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ తరుణ్ కుమార్ గారు కతి అంచు అనే షార్ట్ ఫిలిం కి డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన తరుణ్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నెక్స్ట్ అచ్యుత్ కోవిద్ గారు ఫర్ ది షార్ట్ ఫిలిం జెండా.
Congratulations, sir. It's not just an award. Yes, you'd like to speak, stage is all yours. Hello, hi guys. Thank you for the award. I would like to call my friend Rahul. Hey, Nana, pika. So, ఈ మూవీ నాకు వచ్చిందంటే like anything, it's because of him. Nothing like my friend. He did everything, whatever he can. He's the producer of the film. He believed in me. So he produced the entire film. So ఈ month release అవబోతుంది కత్తి అంచు. This is Rahul. This is the man who made this possible. Because without him, there is no Tarun, there is no award. Thank you, Mama. Thank you. Very good. A friend in need is a friend indeed. And పూజ చేసుకున్న రాహుల్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అచ్యుత్ కోవిద్ గారు. అచ్యుత్ కోవిద్ గారు ఆన్ టు ద మూవ్ ఫర్ ద షార్ట్ ఫిల్మ్ జెండా. Big round of applause and congratulations and all the best for upcoming future success endeavor. Next, get ready, Rakesh Noram Garu, all the way from Manipur. The best award winner for the Manipuri film. I request Rakesh Noram Garu for the Manipuri film. Please on to the stage. Kuram Jerry, please. I request. Hello. Congratulations, sir.